అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్లో పార్ట్ 57. పాపా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అద్విక. ఓ మై డియర్ ప్రిన్సీ అంటూ తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు అద్వైత్. హా, తండ్రి కూతుళ్ళు ఇలా ఆడుకుంటూనే ఉంటారా? ఆఫీస్కి మీనా వెళ్ళేదుందా? ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను బేబీ అంటూ కూతుర్నొకవైపు, జ్వాలని ఇంకోవైపు పట్టుకొని ముద్దుగా చెబుతాడు అద్వైత్. ఎందుకో కూతురితో ఆడటానికి టైం సరిపోవట్లేదా? బాగానే కనిపెట్టేశావే. నిజమే, కూతురితో ఆడటానికి టైం సరిపోవట్లేదు. అంతకంటే ఎక్కువ నా పిల్లంతో గడపడానికి అసలే వీలవట్లేదు అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు. ఏంటి మీరు పక్కనే కూతుర్ని పెట్టుకొని? కూతురుంటే ఏంటి? నేనేమైనా నా పిల్లంతో రొమాన్స్ చేస్తున్నానా? జస్ట్ మాట్లాడుతున్నానంతే. హా, మీకు మీ కూతురికి ఆట బొమ్మలా కనిపిస్తున్నాను కదా. నేనుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మాకన్నీ నువ్వే కదా బేబీ, అందుకే నీతోనే ఆడుకుంటాం. నేను మీకు ఒక ఆట వస్తువులాగా అయిపోయాను కదా మీ తండ్రి కూతుళ్ళకి అనగానే, నిజం చెప్పావు మమ్మీ అనింది అద్వి. ఏంటే, నేను బొమ్మనా అంటూ కూతురుతో పాటు తండ్రిని కూడా తరిమింది. అలా ముగ్గురు చాలా హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అబ్బబ్బా, ఏం పిల్లలో ఏంటో, ఒక్కరు చాలయ్యా అంటే గంపడి పిల్లల్ని తెచ్చిపెట్టాడు. వీళ్లతో వేగలేక నేను చేస్తున్నాను మమ్మీ అనుకుంటూ ఒకడు అక్షయ మెడ చుట్టూ చేతులు వేసి, నాకు పాయ్ కావాలి అని, మమ్మ నాకు పాస్ వస్తుంది పదా అంటూ ఇంకొకడు, మమ్మ నన్ను తమ్ముడు కొట్టాడు అంటూ పొట్టిది. అలా ఇల్లంతా గోలగోలగా మారిపోయింది. ఇక హాస్పిటల్లో ఉన్న మిశ్రాకి కాల్ చేసి, నీ పిల్లలని నువ్వే చూసుకో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నా వల్ల కాదు బాబు, బాబోయ్ వీళ్ళ అరుపులు కేకలు భరించలేకున్నాను అని ఏడుపు ఒక్కటి తక్కువ. అలా చెబుతుంటే నవ్వుకుంటున్నాడు మిశ్రా. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? వస్తారా రారా? నేను వెళ్ళిపోతాను అనింది కోపంగా. వెయిట్ వెయిట్, టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. హాస్పిటల్ మానేసి పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నాడమ్మా డాక్టర్ బాబు అన్నది వెటకారంగా. నవ్వాడు మిశ్రా. ఇక కాసేపటికి ఇంటికి చేరుకొని పిల్లలని లాలించడంలో మునిగిపోయాడు. గంపడి పిల్లల్ని కనేలా చేశావు. ఈ రోజుల్లో ఇంతమంది పిల్లల్ని ఎవరైనా కంటారా అంటూ అరిచింది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడటం? చేసిందంతా చేసి చేతులు దులుపుకుంటున్నారా? అబ్బా, ఏంటి బంగారం, హాస్పిటల్ మానేసి వచ్చానుగా, ఇంకేంటి? ఇలా ఎన్ని రోజులు నీ వర్క్ మాని మాతో టైంపాస్ చేస్తావు అంటున్న అక్షయని పిల్లలతో పాటు ఒడిలోకి చేర్చుకొని, ఎందుకిలా సీరియస్గా ఉన్నావే, కాస్త నవ్వు అంటూ అతని గడ్డంతో ఆమె మెడపై రాస్తూ అడుగుతుంటే గిలిగింతలు పుడుతున్నాయి ఆమెకి. పిల్లల ముందు ఏంట సరసాలు? వాళ్ళింకా చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలీదు కానీ నీ మాటలతో తెలిసేలా చేయకు. డాడా, మమ్మాని ముట్టుకోకు, నన్ను కొడుతుంది, మనం లోపలికి వెళ్దాం పదా అంటూ బుడ్డిది రాగం ఎత్తింది. అయ్యో, అలా అనకూడదు తల్లి, నువ్వేమన్నావు అందుకే కొట్టింది, లేకపోతే కొట్టదు కదా. లేదు డాడా, నేనేమనలేదు, మమ్మీ కొట్టింది. సరే సరే, నువ్వలా ఏడవకు, మనం బయటికి వెళ్దాం పదా, ఓకేనా అంటూ ఇద్దరిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. మిగతా బ్యాచ్ని వేసుకొని అక్షయ వెనకొచ్చింది. ఇక అందరూ కలిసి అద్వైత్ ఇంటికి బయలుదేరారు. వీళ్ళందరినీ చూసిన అద్విక తెగ సంతోషపడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయని చుట్టేసింది. ప్రేమగా దగ్గరికి చేర్చుకొని ముద్దుల వర్షం కురిపించింది అక్షయ. వచ్చేసారా? మీ గురించే వెయిట్ చేస్తున్నాను. పదండి, షాపింగ్కి వెళ్దాం. కనీసం వాళ్ళని లోపలికి కూడా రానివ్వవా అన్నాడు అద్వైత్ బయటకొస్తూ. సరే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నన్నేమో హాస్పిటల్ మాన్పించి నువ్వేమో ఆఫీస్కి వెళ్తున్నావా అన్నాడు మిశ్రా. ఆఫీస్లో కాస్త వర్క్ ఉందిరా, చూసుకొని వస్తాను. అంత లేదమ్మా, ఈరోజు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాల్సిందే అంటూ లాక్కెళ్ళాడు. ఇంతమందితో ఎలా వేగుతున్నావే బాబోయ్, వాళ్ళ గోల చూస్తుంటే నాకు హెడేక్గా ఉంది. ఏం చేయనక్క, మీ మరిది వింటాడా? ఇద్దరు సరిపోతారయ్యా అంటే 5గురిని దింపాడు. ఏం చేద్దాం, మన తలరాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేనైతే ఒక్కదానితోనే వేగలేక చేస్తున్నాను. ఇంకొకరు కావాలంటే కాస్త గ్యాప్ ఇవ్వమని వేడుకుంటున్నాను. నీకేంటక్క, బావగారు నీ మాట వింటారు కానీ మీ మరిది చూడు, చూడ్డానికి అమాయకుల్లాగా కనిపిస్తాడు కానీ
మహా జగముండి బంగారం సింగారం అనుకుంటూ నన్ను ఐస్ చేస్తాడు. అద్వైత్, మిశ్రా వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళు పడిపోతే అక్షయ, జ్వాల వీళ్ళిద్దరూ ఒకరికొకరు కంప్లైంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అటు పిల్లలు గోల గోల చేస్తున్నారు. ఇక మాటల్లోనే మాల్ రావడంతో పిల్లలు అల్లరితో మార్నింగ్ వెళ్ళిన షాపింగ్ ఈవినింగ్ వరకు అయింది. తల వేలాడేసుకొని ఇంటికి చేరుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీ బర్త్డే మై డియర్ ప్రిన్సీ అంటూ నిద్రలో ఉన్న అద్వికకి ముద్దులు పెడుతూ లేపాడు అద్వైత్. బర్త్డే విషెస్ చెప్పగానే నిద్ర ఎగిరిపోయి థ్యాంక్ యూ పప్పా అంటూ అద్వైత్ని చుట్టేసింది. డాడీ లేపితే మాత్రం చిటుక్కున లేచి కూర్చుంటావు, మమ్మీ పనికిరాదు కదా, చూడు పప్పా బర్త్డే రోజు కూడా ఎలా తిడుతుందో అంటూ కంప్లైంట్గా చెప్పింది. ఇక తన 5th బర్త్డేని గ్రాండ్గా హోటల్లో అరేంజ్ చేశాడు అద్వైత్. ఇక ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు అందరూ. నిక్కీ, మీ ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అంటూ లేపుతూ ఉంది నిక్కీ వాళ్ళ అత్త. లేచానత్తయ్య, నా బంగారు తల్లిని కూడా లేపు, తను ఎప్పుడో లేచింది, నా పని చేసుకొనివ్వకుండా ఒకటే సతాయిస్తుంది, ఇదిగోండి తీసుకెళ్ళండి అంటూ వాళ్ళ అత్త చేతిలో పెట్టింది పాపని. పెళ్ళైన 3 ఇయర్స్కి పాప పుట్టింది నిక్కీకి. హలో సార్, ఇక తమరు లేస్తే రెడీ అయి వెళ్ళొచ్చు, ఫ్లైట్ టైం అయిపోతుంది. ప్లీజ్ నిక్కీ, ఇంకాసేపు పడుకోనివ్వవే, బుద్ధి లేదు మీకు, మీరు పడుకోండి, అక్కడ ఫ్లైట్ గాలిలో ఎగిరిపోతోంది, ఇంట్లోనే కూర్చుందాం అందరం. సరే సరే అరవకు అంటూ ఆమె చేయి పట్టి ఒడిలోకి తెచ్చుకొని ఒక ముద్దు పెట్టవే, ఎనర్జెటిక్గా ఉంటుంది, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, సిగ్గులేదు నీకు, పాచి నోట ముద్దేంటి అంటుండగానే స్ట్రాంగ్ కిస్ లాగించేశాడు విక్కీ. ఇడియట్ అని తిట్టుకుంటూ అక్కడి నుండి బయటకెళ్ళిపోయింది నిక్కీ. ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు విక్కీ. బేబీ, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్, ఇంత బ్యూటిఫుల్గా ఉంటే అందరూ కళ్ళు నీ మీదే ఉంటాయే, అసలే హీరోయిన్వి, తమరి ఫ్యాన్స్ బ్రతకనిస్తారా? నేనేం చేయను బాబు, మీరు వద్దంటే ఊరుకుంటారా, ఇలాంటి డ్రెస్ వద్దు అంటే కావాలని పట్టుబట్టి తీసుకున్నారు అన్నది జ్వాల మూతి ముద్దుగా పెట్టి. ఇంత క్యూట్గా ఉంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాను అంటూ పెదవులపై ముద్దిచ్చి, వద్దులే మళ్ళీ తమరి మేకప్ చెరిగిపోతుందని ఏడుస్తావు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే అతని డ్రెస్ పట్టి వెనక్కి లాగి, నాకు మీకంటే మేకప్ ఎక్కువ అంటూ ఇద్దరి పెదాలని ఏకం చేసింది జ్వాల. నవ్వుకున్నాడు అద్వైత్. ఇక శారద కూడా రెడీ అవడంతో పొట్టిదాన్ని ప్రిన్సెస్లా రెడీ చేసి అక్కడి నుండి బయలుదేరుతుంటే, మమ్మీ నాకు ఈ పిన్ పెట్టు, నువ్వేమో హీరోయిన్లా రెడీ అవుతావు, బర్త్డే బేబీని ఇంత సింపుల్గా రెడీ చేస్తావా, చూడు పప్పా మమ్మీ తనకి నాకు ఎంత పార్షాలిటీ చూపిస్తుందో, అబ్బబ్బా ఎప్పుడు నా మీదే పడి ఏడుస్తుంది ఇది, ఇప్పుడు నీకు ఏం తక్కువైందే, అసలు ఏదైనా పెట్టడానికి గ్యాప్ ఉందా, ఇదిగో ఇక్కడుంది అంటూ హెయిర్ పిన్స్ మధ్యలో చిన్న గ్యాప్ని చూపిస్తూ అంటుంది అద్విక. అద్వైత్ చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఇక చాలు బేటా, అంత గ్యాప్ లేకుండా పెట్టుకుంటే హెయిర్ ఊడిపోతుంది, మళ్ళీ మీ ఫ్రెండ్ లాగా హెయిర్ ఊడిపోయి చూడ్డానికి అగ్లీగా కనిపిస్తావు అనగానే, అవును కదా, సరే వద్దులే, మమ్మీనే కరెక్ట్ అంటూ ముద్దుగా చెప్పింది. పాపని ఎత్తుకొని సో స్వీట్ మై డియర్ ప్రిన్సెస్ అంటూ ముద్దు చేసి అక్కడి నుండి బయలుదేరారు. మీరు గారాబం చేసి దాన్ని చెడగొడుతున్నారు, అది ఎలా తయారవుతుందో చూసారా, స్కూల్లో అందరి మీద పెత్తనం చెలాయిస్తుందంట, అందరూ తన మాటే వినాలని చెబుతుందంట, లేకపోతే పనిష్ చేస్తుందంట, ఇవన్నీ మీకు తెలుసా? హో నిజమా బేబీ, వెరీ గుడ్, అన్నీ నా పోలికలే వచ్చాయి అన్నాడు అద్వైత్ పొగుడుతూ. సరిపోయారు ఇద్దరికిద్దరు, మీకలా సాగుతోంది అని గునుక్కుంటూ వెనక సీట్లో శారద, జ్వాల కూర్చున్నారు. ఇక అక్కడి నుండి కార్ హోటల్కి బయలుదేరింది. వెనక జేమ్స్ విత్ గ్యాంగ్ కూడా బయలుదేరారు. పప్పా, నాకొకటి అర్థం కాదు, నా వెనక ఎప్పుడు జేమ్స్ మావయ్య ఎందుకుంటారు, నా ఫ్రెండ్స్కి అలాంటి వాళ్ళు ఎవరు రారు కదా అనింది బుడ్డిది. అందరూ వేరు, నువ్వు వేరు లేవే అన్నది జ్వాల. ఎందుకు వేరు, నీకు చెబితే అర్థం కాదు, పెద్దగైతే నీకే అర్థమవుతుంది, నాకు తెలియాల్సిందే, చెప్పు పప్పా, ఎందుకంటే డాడీ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా, మన డబ్బుల కోసం నిన్ను కిడ్నాప్ చేసే అవకాశాలున్నాయి, అందుకే నీకు సెక్యూరిటీగా అలా అరేంజ్ చేశాను. అవునా, ఇప్పుడు జేమ్స్ మావయ్య ఉంటే నన్ను ఎవరు ఏం చేయరా, ఏం చేయరు, చాలా సేఫ్గా ఉంటావు,
ఓకే, అర్థమైంది. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బేటా. ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. ఓకేనా? ఓకే పప్పా అనింది. ఇక అంతలో హోటల్ రానే వచ్చింది. అప్పటికే గెస్ట్లు ఒక్కొక్కరిగా వస్తున్నారు. మిశ్రా ఫ్యామిలీ, అద్వైత్ తన సర్కిల్ మొత్తం ఇన్వైట్ చేశాడు. అలా వాళ్ళని పలకరిస్తూ లోపలికెళ్లారు పాపని తీసుకొని. నిక్కీ, విక్కీకి కాల్ చేశారా అనింది జ్వాల. చేశాను జ్వాల. వస్తారో రారో తెలీదు. అవునా? నువ్వు అడగకపోయావా? ఏమో, విక్కీకి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిందని. వస్తానో రానో అన్నాడు అని బాధగా చెప్పింది జ్వాల. ఇక ఆల్మోస్ట్ అందరూ గెస్ట్లు రావడంతో పాపతో కేక్ కటింగ్ చేయించారు. అద్వైత్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, డైరెక్టర్స్ అందరూ పాపని పలకరిస్తూ వాళ్ళతో పిక్స్ దిగి తెచ్చిన గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేసి లంచ్ చేసి వెళ్ళిపోయారు. ఇక ప్రోగ్రాం కూడా ఎండింగ్కి వచ్చేసింది. ప్రోగ్రాం పూర్తయింది అనగా సడన్గా జ్వాల వెనక నుండి కళ్ళు మూశారు. ఎవరు అంటూ వాళ్ళ చేతులపై చేయి వేసి నిమిరి నిక్కీ అంటూ అరిచింది జ్వాల. ప్రజ్జు అంటూ కళ్ళ మీద చేతులు తీసి జ్వాలని గట్టిగా హత్తుకుంది నిక్కీ. ఎలా ఉన్నావే? చాలా బాగున్నాను అనింది కళ్ళనీళ్లతో. విక్కీ, ఎలా ఉన్నావురా అంటూ ప్రేమగా అడుగుతుంటే బాగున్నాన్రా అన్నాడు నవ్వుతూ. వాళ్ళ ముగ్గురిని చూస్తున్న వీళ్ళ ముగ్గురు నవ్వుతూ అలాగే చూస్తూ ఉండిపోయారు. మమ్మీ, ఈ ఆంటీ ఎవరు అనింది బుడ్డిది. తను నా ఫ్రెండ్ నిఖిత. నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అవును. నీకెలా ఉన్నారో నాకు కూడా అలాగే ఉన్నారు. ఆ అంకుల్ ఎవరు? తను విక్కీ. తను కూడా నా ఫ్రెండ్ అనింది. హాయ్ అంకిల్. హాయ్ ఆంటీ అనింది ముద్దుగా. హాయ్ బేబీ అంటూ పాపని ఎత్తుకున్నాడు విక్కీ. నమస్తే సార్, ఎలా ఉన్నారు అన్నాడు విక్కీ అద్వైత్ని చూసి. ఐఎమ్ ఫైన్, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. ఇక అందరి పలకరింపులు అయిపోయాక అక్కడి నుండి పాపతో ఫొటోస్ దిగి అందరూ కలిసి లంచ్ చేయడానికి బయలుదేరారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. చాలా ఏళ్ల తర్వాత కలిసిన విక్కీ, నిక్కీలని చూస్తుంటే ఆమె మనసు గాలిలో తేలుతోంది. చిన్నప్పటి నుండి చేసిన ఫ్రెండ్షిప్, వాళ్ళని వదిలి ఎప్పుడు ఉండలేని జ్వాల అన్ని రోజుల గ్యాప్ వచ్చేసరికి చాలా మిస్ అయింది వాళ్ళని. ఇక ఒక 1 వీక్ ఆస్ట్రేలియా మొత్తం తిప్పి చూపించింది. అద్విక నిక్కీ కూతురికి బాగా అలవాటైపోయింది. అస్సలు వదిలిపెట్టలేదు. తనతో బాగా ఆడుకుంటోంది. ఇక అందరి లైఫ్లు చాలా హ్యాపీగా మారిపోయాయి. వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీ. ఇక ఈ స్టోరీ సమాప్తం. ఎన్ని కష్టాలు ఎదురైనా మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళని ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా వదులుకోలేం అన్నది జ్వాల స్వభావం. ప్రేమించిన వాళ్ళకి హాని జరుగుతుంది అని తెలిస్తే మాత్రం ప్రేమని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం చూస్తూ తట్టుకోలేడు అన్నది అద్వైత్ స్వభావం. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.